తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అమరవీరులందరికీ నివాళి. సో సర్వే ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో అలయన్స్‌కి ఎక్కువగా ఇండికేషన్స్ ఉన్నాయి. బట్ హైదరాబాద్‌లో ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే రెంటల్స్ రిలేటెడ్ ఉంటుందండి. ఎవరెవరైతే అపార్ట్మెంట్స్ ఓన్ చేసి ఉన్నారో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక బిల్డింగ్ అంతా కూడా ఉండొచ్చు. కాలనీస్‌లో మల్టిపుల్ బిల్డింగ్స్ ఉండొచ్చు. సో వాళ్ళందరికీ చిన్న పించ్ అయితే ఉండబోతుంది. బట్ దట్ పించ్ ఎంత గట్టిగా అరుస్తారు అనేది అది నియర్ ఫ్యూచర్‌లోనే మనకు అర్థమవుతుంది. ప్లేసెస్ లైక్ మాదాపూర్, మణికొండ, కాజాగూడ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, కుకట్పల్లి ఈ స్ట్రెచ్‌లో 70-80% పీపుల్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బిలాంగింగ్ పీపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో ఐటీ రిలేటెడ్ కొంచెం స్టార్ట్ అయింది అంటే డెఫినెట్లీ పీపుల్ హూ ఆర్ కరెంట్లీ స్టేయింగ్ ఇన్ మల్టిపుల్ ఆక్యుపెన్సీస్ అపార్ట్మెంట్‌లో 3 BHKలో 4 మెంబర్స్ ఉంటున్నారు, 5 మెంబర్స్ ఉంటున్నారు. సో దట్ ఇక్కడ రెంట్స్ అనేవి విపరీతంగా 50, 60, 70, 80,000 రూపీస్ పర్ మంత్ అయిపోయింది. సో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ దట్ ఎవరైతే ఎక్కువ రెంట్‌లు ఇప్పటివరకు ఛార్జ్ చేస్తున్నారో కొంచెం అది మీరు ఏమైనా రివైజ్ చేస్తే బెటర్. మీకే ఆక్యుపెన్సీ ఉంటుంది. లేదా టూలెట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. సో బివేర్ ఆఫ్ దట్.